चलो चलो लाइफ से मिलो दोस्त वक्त जाकर गुड मॉर्निंग सर. గుడ్ మార్నింగ్. सर 1 quarter sir. 220. 20 rupees less sir. 20 రూపీస్ నెయ్యా. I beg you sir. I beg you sir. అలా కాదు రప్పించోడా. Sir, I'm actually educated. Sir, I'm educated sir. Fully అరే educated. బస్ స్టాండ్ కాదురా, వైన్ షాప్ రా. I'm not alcoholic sir. I'm educated sir. Please, I beg you sir. లో బయటకు నువ్వు బయటకు వైన్ షాప్ రా. For the God's sake, please give me quarter sir. ఏం కాపుతున్నావు అయ్యో పో. అట్లుంటది మనతో. I love you sir. Thank you sir. నాకు కాదు పెళ్ళాం చెప్పుకో. Thank you sir. I'm actually educated, sir. అట్టకవాలా పాటకవాలా స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిట్ట కవాలా పాటకవాలి పాటకవాలి రాజువాక సెంటర్లో ఫ్లాట్ కావాలి ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ మానేదిట్టా గురువాది నా హాబీ ఊపై ఒళ్ళే చేసి డ్రిల్లే భూగోళం మదిరేలా కదం తొక్కాలే Sir, please sir. ఒక్క రోజు లీవ్ ఇయ్యండి sir. Please sir. ఎవరురా నువ్వు ఇదేదో మంచుతున్నాడు, సిన్సియర్ మంచుతున్నాడు. అరే ఈడు మూగోడు అని చెప్పి డబ్బులు పడతాడేమో రా నాయన ఈడు. చాలా పేజ్ చూడు ఎలా ఉందో. మీ దగ్గరికి వస్తా చూడండి. గూగుల్ పే చేయమంటున్నాడు. 500 పంపాలా స్కానర్ కి. అంతమంది బాధితులు ఉన్నారంట. ఎందుకు పంపాలి? అంటే అది చిన్న కథ కదిరిద్యా. ఓ మీ ఇంట్లో పాపకి పాలు కావాలా? సర్లే ఎట్లయితే ఇస్తాను. అయిపోయింది కదా, 2 ప్లేసెస్ లో వచ్చేసినాయి కదా. ఇంకేం ప్రాబ్లం? వెళ్ళనుకుంటుగా ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఆపరేషన్ డబ్బులు కావాలి అంతేగా. ఒకదాని సరిపోదు, 2 మహానుభావుడు జిల్లలే జిల్లలే జింకా చిక్కా జిల్లలే. రే పేపర్లు మాకిచ్చిపోయావు కదరా. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? వేసేసాడు, బాగా వేసేసాడు. సార్ మా పెద్ద డాడీ సార్. మా పెద్ద డాడీ సార్. నెత్తి వలిగిపోయి రక్తం కారుతుంది సార్. హాస్పిటల్ వస్తలేదురా. నెత్తి వలిగిపోయింది సార్. చూడండి సార్. నాకేం వస్తలేదు రక్తం ఇజుడు. కోట రూపీస్ సార్. నెత్తి వలిగిపోయింది సార్. నెత్తి వలిగిపోయింది సార్. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? ఒక్కరోజు లీవ్ ఇవ్వండి సార్. ప్లీజ్ సార్. తీసుకో కోట తీసుకో పో. ఇది నాదే కదరా. ఎక్స్క్యూజ్ మీ, నా కొడుకుని చూసిరా? ఐ థింక్ వీడేనా? అరే చిరుతా, నిన్ను చీడతారయ్యాలా? యాందిరయ్యా యాం చేస్తున్నా. ఏం తాగుతున్నారా? మండు ఓడి తాపించిండు నీకు? తెల్లంకోడు. వాడు తాపిస్తా తాగుతావా? నువ్వు ఉన్నారా? నేను గెలికిర్రా. నేను గెలికిర్రా వాడన్నా. నా అంతా నేను మందు తాగుతుంటే వాడెవడో తెచ్చిన చిప్స్ తింటుంటే నన్ను వచ్చి కొడతాను. చిన్న పిల్లలు వైన్ షాప్లు ఉంటే ఏం చేయాలా? ఏం చేయాలి? కొట్టి అరే నీ ఇంటికి నువ్వు ఓరా అనాలా? నువ్వేం చేస్తున్నారా? కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్. నా కొడుకు ఇంకన్నా చిన్నగా ఉంటాడు. వేరే వయసు పోయింది. నేను చెప్పినాను నీకు. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? వయసుకి నా పిల్లంతో పట్టలేకనే వీడికి వచ్చాను నేను. ఈయనగితే ఈ పంచాయతీ ఈ పంచాయతీ ఇట్లా ఏంద్రా ఈ వైన్ షాప్ పంచాయతీ సక్కన్నాడు
చక్కనరు ఎక్స్క్యూజ్ మీ డిస్టర్బ్ చేయకండి నాకు వర్క్ డిస్టర్బ్ అవుతుంది ఐఎమ్ ఫుల్లీ ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఐమ్ సారీ. డిస్టర్బ్ చేయకండి ఐ బెగ్ యూ ఐ హావ్ వర్క్ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ప్లీజ్ సార్ అరే ఎవర్రా ఈ లఫ్డ్ గానికి ఇచ్చింది పిచ్చోడు సార్ మా బాబాయ్ పిచ్చోడు సార్ రే 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 ఏంట్రా ఇది హాస్పిటల్ తీసుకోవాలి సార్ లీవ్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ పిచ్చోడు నేను పిచ్చాను కాదు మంచోనే గోటరీ సార్ పిచ్చాను You are really a God-gifted child. పిచ్చోడు సార్ ప్లీజ్ సార్ లేడీస్ తాగొద్దు వయసుకి వచ్చి నేను తాగట్లేను, జస్ట్ టేస్ట్ చేస్తున్నా ఎలా ఉంటుందో. బా. అయిపోయింది ఇంకా చాలు ఎక్కేసింది ఇంత పెళ్ళం కొడుతుంది ఇక్కడ నువ్వు కొడుతున్నావు అరే ఏంది ఈడు ఇట్లా అయిపోయాడు ఏంది బల్లి పడ్డది దాంట్లో అయ్యా మందులో బల్లి పడ్డది ఈ వైన్ షాప్ లో బల్లీలు కాదు ఎలుకలు గిల్కలు అన్ని పడతాయి ఇలా రేయ్. ఇది వేస్ట్ వైన్ షాప్ రా ఏమైంది ఎక్కిందా ఏంద్ర ఇది ఏంది బల్లి బల్లి అవు ఏడికెళ్ళ నీ తల్లి ఏడికెళ్ళి పడ్డది రా అది ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం చక్కగా మాట్లాడు కొత్తగా వచ్చి లొల్లి పెడుతున్నా ఊకే ఏమన్నారా చూసుకుంటా నెక్స్ట్ ఏం చూపిస్తావురా పోనాడు రేయ్ ఏంటి వైన్ షాప్ ఓనర్ అని వదిలేస్తున్నా నా గురించి బస్సులు అడుగు బిడ్డా ఏం చెప్పారు ఏం లేదంటారు అరే బొమ్మడిది నువ్వు 10,000 ఇస్తావు ముందే చెప్తున్నాను. ₹1 లేవు బాబా ఇప్పటికి నా దగ్గర. అరే ఎన్ని సంవత్సరాలు అయిందిరా తీసుకొని. అరే ఏం మామ లొల్లి చెప్పు. సపోజ్ నువ్వు నా బొమ్మడిది అనుకో, సపోజ్ అది బొమ్మడిదివే, నేనే బామ్మది బొమ్మడిది మీ అక్కకి పెళ్లి చేసుకుని ఎంత ఇస్తానవరా? 10 లక్షలు ఇచ్చినావా? లేదు ఇయ్యలే. ఇప్పుడు ఎంత అడిగినారా? 10,000. మరి 10,000 ఏం రోగం అవుతుందిరా నీకు? అరే లేవు భయ ఉన్నప్పుడు ఇస్తా అని చెప్తున్నా మా ఎంత పెద్ద వైన్ షాప్ పెట్టుకొని. తమ్ముడు ఏమైంది ఏంటి లొల్లి? పెళ్ళై అక్కకు 10 లక్షలు ఇవ్వాలి నేను, అయితే 10,000 అడిగింది. ఇప్పుడు లేవురా ఉన్నప్పుడు ఇస్తా అంటున్నా. ఇచ్చే లేవురా భయ్ ఇచ్చేరా ఇచ్చాయి తీసుకో ఏ రేపు మిగిలింది అక్క నేనే, నాకు 1 లక్ష రాదు. ఏ లక్ష కట్టుకున్న పిల్లాన్నే మర్చిపోయినాను. అప్పుడే పెళ్ళాం వచ్చేసినావా? చిన్న కథ కదిరిద్యా సార్ ప్లీజ్ సార్ డిస్టర్బ్ చేయకండి సార్. ఐ బెగ్ యూ సార్ వర్క్ చేసుకోండి సార్. వర్క్ హాలిక్ సార్ నేను. ఐ బెగ్ యూ సార్. ఐఎమ్ సిన్సియర్ ఆఫీసర్ ఎంప్లాయీ సార్ ప్లీజ్. ఏంది ఇది 2 టైర్లకు పంచర్ అయింది. పంచరా ఎట్లయింది? ఓడ మూలలతో కుట్టిండు. ఓడో కాదు ఆ వైన్ షాప్ ఓనర్ గాడు ఉన్నాడు కదా, వానికి ఆడ పంచర్ షాప్ ఉంది. ఈడ మూలలు కొడతాడు, ఆడ పంచర్ చేపిస్తాడు. మన పేరు ప్రవీణ్, కావాలంటే చూడాలి పంచర్ ప్రవీణ్ అని ఉంటది. అరే పంచర్ ప్రవీణ్. పంచర్ ప్రవీణ్ ఆడేవాడు. పంచర్ ఏం చేసినావు? వాడి బండి నేను పంచర్ చేసిన. ఇటీ ఇంత ఆటో కొనుక్కుంటున్నాడు. 11 అవుతున్నది, నేను వైన్స్ క్లోజ్ చేసి పోతున్నా. రేయ్ నువ్వు ఆఫీస్ అయిపోయింది పోరాడు. ఐ విల్ వర్క్ హియర్ ఓన్లీ సార్ ప్లీజ్ సార్. రాత్రి 2 అవుతుంది, మంచిగా బ్లాక్ లో అమ్ముకొని ఫుల్ సంపాదించవచ్చు. కావాలేమన్నా? కావాలి నీకు, ఎందుకు వద్దు? టైం ఎంత అవుతా? 2 అవుతుంది సార్. నైట్ పూట మందముడు తప్పని తెలియదా? నేను కాదు సార్, మా ఓనర్ అమ్మమని చెప్పింది సార్. తీసేస్తానని చెప్పు వైన్ షాప్. ఎక్స్క్యూజ్ మీ సార్, వైన్ షాప్ ఓపెన్ ఉందా సార్? నీ అక్క వైన్ షాప్ సీజ్ అవుతుంది. నన్ను లోపడే సీజ్ అయ్యింది సార్ ప్లీజ్ సార్, నేను వర్క్ చేసుకుంటా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అరే లేదు వైన్ షాప్ సీజ్ అవుతుందిరా. సెట్ ఎక్కడ మెంటల్ పీస్ లేకుండా పోతుంది. పొద్దున సార్ 10 వైన్స్ ఓపెన్ చేయాలి సార్. నువ్వేం సార్ ఈడు నువ్వు? మందు లేదు. మందేం లేదు సార్, వైన్స్ నాది. నువ్వేనా ఓనర్? మరి చలో దా. సార్ 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 ఒక్క నిమిషం. నెల రోజులలో వీంతో వైన్ షాప్ తీపిచ్చేస్తా అని చెప్పినా తీపిచ్చేసిన. ఇంకోసారి నాతో పెట్టుకున్నా అనుకో ఇట్లానే ఉంటది. బిడ్డ నీదేనా? నాదే. చూపిస్తావు. స్వీట్ కబాలా హాట్ కబాలా
నవదీప్ అన్న బాగుంది, అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి. సారీ సార్, ఐఎమ్ ఎడ్యుకేటెడ్ సార్. చాలా సటిల్ గా చేసి ఎక్కువ నవ్వించావు, బాగుంది. అది సీజ్ చేయండి అంటే నన్ను లోపల పెట్టి సీజ్ చేయండి. బాగుంది, ఒక్కొక్క క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంది, పండింది, బానే ఉంది. ఎందు మ్యామ్ ఎలా అనిపించింది డ్రింకింగ్? తాగుబోతుల క్యారెక్టర్స్ అంటే డెఫినెట్లీ కామెడీ జనరేట్ అవుతుంది. దాంట్లో అసలు రితేష్ యువర్ లైక్ టాప్ నాచ్ ఈరోజు. అండ్ రాజు ప్రతిసారి తాగుబోతు క్యారెక్టర్ వేసినప్పుడు స్కిట్ బాగా వస్తుంది. థ్యాంక్ యూ. సో ఇట్ వాజ్ నైస్. మాస్టర్ మీకు ఎలా అనిపించింది? బాగుంది రాజు, బాగా చేశారు. చిన్న మ్యాటర్ ఏమంటారు, బిగ్ అవుట్పుట్. అందరు సూపర్గా చేశారు. అఫ్ కోర్స్ బాయ్ 100% ఇచ్చేసావు గట్టిగా. ఆల్ ది బెస్ట్. బాగుంది. దీపిక ఎలా అనిపించింది? ఎస్, ఇట్స్ అ ఫైన్ కామెడీ విత్ వైన్. సూపర్. అసలు మీ అందరి దగ్గర ఒక 4-5 ఆటోగ్రాఫ్ తీసుకోవాలి, ఎందుకంటే రోజు రోజుకి మీ గ్రాఫ్ పెరుగుతూనే ఉన్నాయి. అంత న్యాచురల్ గా ఉంది మీ పర్ఫార్మెన్స్. వెరీ నైస్, సూపర్. సుప్రీత మీకు ఎలా అనిపించింది? బాగుంది రాజు. అంటే గ్లాస్మేట్స్ కి ఉండే అనుబంధం ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. రితేష్ లాంటి పర్సన్ ఎవ్రీ బ్యాచ్ లో ఒకడు ఉంటాడు. మా బ్యాచ్ లో 2-3 ఉన్నారు. సో నేను అక్కడ చాలా బాగా కనెక్ట్ అయ్యాను. బట్ ఇట్ వాస్ నైస్ రాజు. అంటే ఇట్ మూవ్డ్ మీ ఫ్రమ్ ఇన్సైడ్. జడ్జెస్, సూపర్ పర్ఫార్మర్ ఆఫ్ ది స్కిట్ ఎవరు? రితేష్. ఈ జ్ఞానిగాడికి ఈ మధ్య గెటప్లు ఎక్కువ అయిపోయి లేక పోలీస్ గెటప్ ఇచ్చారు. అసలే పోలీసు, అది కాక వీడికి ఒక జ్ఞాపక శక్తి చాలా తక్కువ. జ్ఞాపక శక్తి లేని పోలీస్ అంటే అది ఎలా ఉంటుందో మనం చూడాలంటే ఇప్పుడు రావాల్సింది టీం జ్ఞాని అండ్ భాస్కర్ ఆన్ స్టేజ్. అజగుదా ఏయ్ ఏయ్ మేడం సారీ మేడం, మీ పైసలు మీరు తీసుకోండి. అమ్మ క్షమించండి మేడం, సారీ. అరే దొంగతనం చేయడం ఏంద్రా? ఇది నీ ఇల్లు, నేను నీ భార్యని. నేను నిన్నెట్లా పెళ్లి చేసుకున్నా మేడం? వీనికి ఒక డిసీజ్ ఉంది, ఏది పడితే అది మర్చిపోతా ఉంటాడు. వీనికి గతం గుర్తు రావాలంటే మేడం ప్లీజ్ 100కి ఫోన్ చేసి పంపించాను మేడం. ఇది నొక్కితే ఆనేస్తాడు. ఏమైంది? ఆహా అనుకున్నా పైసలు బంగారం ఎత్తుకొని ఓంతో లేచిపోతున్నావు కదా ఇంట్లోకి. మీరు మన ఇంట్లో దొంగతనం చేస్తున్నారు. నేను ఎస్ఐని పట్టుకొని నేను దొంగ అంటున్నా. నేను ఎస్ఐ, నేను నా షర్ట్. మనకు బిడ్డ ఉంది, గుర్తుందా? ఈడు మళ్ళా మర్చిపోయిండు సార్. గుర్తుంది బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది కదా. ఆ బిడ్డకి సంబంధం చూసినండి, అల్లుడు వస్తుందంట. మీరు పోయి తీసుకురా పోరు. అబ్బా నాకు అర్జెంట్ కేసులు ఉన్నాయి పోలీస్ స్టేషన్ పోతా. నువ్వు పోలీస్ స్టేషన్ పోతావు అని తెలిసే నేను పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్పిన. ఓకే నేను చూసుకోవట్లే. హలో ఎట్లా గుర్తుపడతావు? ఎట్లా గుర్తుపడతావు? ఇగో ఫోటో. ఓకే అల్లుడే కదా. ఓకే వెళ్ళిపో. ఆగు, నీ మతి మరుపు గురించి నాకు తెలుసు కానీ ఇగో ఈ సిచ్చు, ఈ ఫోటో తీసుకొని పోవాలనా? అరే నేను ఎంత జూనియర్ దొంగనైతే మీరు సీనియర్ దొంగనైతే నన్ను సార్ అంటున్నావు. ర్యాగింగ్ చేయొద్దు, ఇది కాలేజ్ కాదు. దా కూర్చొని. నువ్వు దొంగవేనారా? ఏం దొంగవేనా? అమ్మతోడు నాకేం తెలియదు సార్. అమ్మతోడు నాకేం తెలియదు ప్లీజ్, నాకేం తెలియదు.
ఏమైంది సార్? మేడం మేడం కాల్ చేస్తుంది. ఎవరు మేడం? హలో హలో, ఎవరు మేడం మీరు? హలో, ముందు కానిస్టేబుల్ కి నీతోనే మాట్లాడతానా సార్? మేడం ఇగో ముందు ఆయన జేబులో ఒక స్విచ్ ఉంటది, అది ఒత్తు ముందు. నువ్వు వెళ్ళు, ఫస్ట్ చాయ్ తీసుకురా. నాకు గొంతు పోయింది మొత్తం. ఓకే సార్. తీసుకురా. ఇలా ఒక్కొక్కటి చుక్కలు చూపిస్తా, జల్దీ రండి. మా వైఫ్ నాకు అల్లుడు వస్తాడని చెప్పింది. ఈ అల్లుడు ఫోటో, అమ్మ అల్లుని ఫోటో లేకపోతే నేను మర్చిపోదాం ముందే. ఏడ పెడితే ఓకే, ఈడుంటే కరెక్ట్ గుర్తుంటుంది నాకు అల్లుడు. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? సార్ చెప్పు ఏమైంది? పై ఆఫీసర్ నుంచి చాలా ప్రెజర్ ఉంది సార్. ఓకే, ఏం చేద్దాం మరి ఇప్పుడు? బయట కేసులు సాల్వ్ చేయకుండా లోపల కేసులు సాల్వ్ చేయమంటుండు. లోపల కేసులు ఏడున్నాయి? అవో సార్, వాంటెడ్ ఫొటోస్ లో అంత పెద్ద క్రిమినల్స్ ఉన్నారు. చాలా క్రైమ్స్ చేశారు సార్ వాళ్ళు. ఓకే, వీళ్ళందరూ క్రైమ్ చేసిన లైక్. అరే వీళ్ళని పట్టుకుందాం ఆఫ్టర్ లంచ్ తీసుకురా ఫస్ట్. పెళ్లి చూపులకి మంచిగా పోలీస్ స్టేషన్లో పెట్టిర్రు. సార్ హాయ్ సార్. హాయ్ చెప్తున్నావు. నన్నది గుర్తు సార్. అరే సార్, నువ్వు 15 కిడ్నాపులు చేసినావు సార్. నువ్వు ఇట్లా నన్ను లోపల సార్, నన్ను సార్ చెల్లేసురు. నువ్వు దొంగవరా? నువ్వు సార్, నేను దొంగలు కాదు సార్. దొంగ అంటే నిరూపించాలి. ఇప్పుడు నిరూపించండి మేడం, మీరు దొంగనా కదా? దొంగ అయిపోయింది నాకు కథం. దొంగ కాదంటే వదిలేసారు సార్. నేను దొంగనే. ఆ దొంగ కాబట్టి లోపల సార్, అట్లా కాదు సార్. పోతా వాళ్ళతో కూర్చో. నన్ను ఎందుకు అరెస్ట్ చేసిరు సార్? అరే ఎన్నిసార్లు చెప్పాలరా, నువ్వు చేసిన దొంగతనాలకు అరెస్ట్ చేసి. ఓకే సార్, ఓకే. ఏంటి మమ్మీ ఎవడీడు? సార్ మేడం కాల్ చేస్తుంది. ఓరండి, చెప్పండి. కేసు ఏమన్నా ఉందా మీది? మళ్ళా ఎవరన్నా అంటవేంటండి మీరు? ఆ కానిస్టేబుల్ కి ఫస్ట్ మీతోనే మాట్లాడండి. మీ వైఫ్ ఏమో. మేడం ముందా స్విచ్ నొక్కవయ్యా స్వామి. అబ్బో. హలో, చెప్పు బేబీ చెప్పు. కాదు, అల్లుడు వస్తా అని చెప్పిండు. వచ్చినా? రాలే, ఇంకా రాలే. వస్తాడు చూడు. గుర్తు పెట్టుకున్నా అల్లుడు, గుర్తు పెట్టుకున్నా. అల్ల ఓడు మా అల్లుడు. సార్ నన్ను వదిలేండి సార్. పండు లోపల వండుకో. నేను పోతాను, నాకు ఇది వద్దు. ఆ ఫోటోలలో ఓడున్నాడు ఫస్ట్ వస్తే వాడే మా అల్లుడు. అరే ఈయన పట్టుకొచ్చింది ఓళ్ళరా? నేనే సార్. వాడిని ఎట్లా పట్టుకోవచ్చు? వాడు ఓడు మా అల్లుడు. వాడు అయ్యా అల్లుడు పెద్ద కూర్చో. అయ్యా నీ మెడల్ వేసిరా ఇవన్నీ. అల్లుడు కాఫీ కూల్ డ్రింక్ ఏమన్నా తాగుతావా? చాయ్ అట్లా కూల్ డ్రింక్ అయ్యే ఒక కూల్ డ్రింక్ దగ్గర మా అల్లుడికి ఫస్ట్. బాడీ పెయిన్స్ ఏమన్నా అవుతున్నా? కాలు గీలు చేతులు ఏమన్నా బాడీ పెయిన్స్ అవుతున్నా? అరే నువ్వు ఇట్రా. మా అల్లునికి బాడీ పెయిన్స్ అవుతున్నాయి అంటే కొంచెం మసాజ్ చేయవాలి. ఏది బాడీ? ఏమన్నా చెప్పారు? వాడు మా అల్లుడు వాని కొడతాడు. ఎందుకు కొట్టిండు? మసాజ్ చేస్తా. ఏం నొత్తుతాను తల్లి.
నేను పోతా సార్, నన్ను ఎందుకు పట్టుకొచ్చిర్రు, నన్ను ఎందుకు కొడుతుర్రు? నువ్వు సాటిస్ఫైడా? ఓకే ఓకే ఓకేనా? అరే సార్ మా అల్లుడు సాటిస్ఫైడ్ అయింది కాబట్టి సార్. ఈ సందర్భంగా నిన్ను రిలీజ్ చేస్తున్నా. నిన్నే కదా ముగ్గురిని కూడా రిలీజ్ చేస్తున్నా. సరే వెళ్ళిపోండి. అల్లుడు Thank you, sir. ఇగో నువ్వు ఇవే మనసులో పెట్టకు. నా ఫోటో ఈడెందుకు ఉంది ఈ అమ్మ? అందుకే దొంగ అనుకుంటురేమో నన్ను. ఫస్ట్ ఫోటో తీసుకొని పోదాం. హలో అల్లుడు గారు. అత్తమ్మా ఇది పోలీస్ స్టేషన్ లేచి మొత్తం బొక్కలని చూర చూర వేసి కొడుతున్నారు నన్ను. ఎవరు కొట్టేది? అక్కడ మీ మామనే ఎస్ఐ, నిన్నెందుకు కొడతారు? అంటే నా ముఖం దొంగలాగా ఉంది అనుకుని దొంగ అనుకుని కొట్టినట్టున్నారు. నేను వెళ్తుందలే అత్తమ్మా. సరే నేను కూడా చెప్తా మీ మామకి, నువ్వు ఓకే అత్తమ్మా. ట్రీట్. సార్ మేడం కాల్ చేస్తుంది. హలో బేబీ చెప్పాలో. హలో ఏమండి అల్లుడు గారు వచ్చినా? అల్లుడు వచ్చి అల్లుడితోనే మాట్లాడుతున్నా. మళ్ళీ ఫోన్ చేసా పెట్టి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అల్లుడు నాకు ఇప్పుడు ఫోన్ చేసిండు, ఇప్పుడు వస్తున్నాడంట. మీరు ఎవరిని పడితే వాడిని అల్లుడు అల్లుడు అంటున్నావు. అయినా మీకు ఫోటో ఇచ్చిన కదండి నేను. ఓకే 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 ఆ ఫోటో చూసే గుర్తుపట్టిన ఫోటో చూసే. ఓకే ఓకే ఏమన్నా కావాలా ఇంకా? చాయ్ చాయ్ కావాలా అరే నీకు? అరే మీరు ముగ్గురు ఇట్లా మీరు ముగ్గురు దొంగలు అయి ఉండి నాకు చెప్పరా? అరే వీళ్ళ ముగ్గురిని లోపలి. ఈ ఫోటోలలో ఉన్నాడు కూడా వచ్చిన అల్లుడే ఇప్పుడు. మామా ఓ మామా మామ ఓడరా నీకు? అయిందా? బాగా అయిందా? కాదు మామ, నువ్వు నాకు నిజంగానే మామ. నేనెందుకు మామ అవుతారా నీకు? నాడు లోపల అత్తమ్మకు ఫోన్ చేస్తా. హలో అల్లుడు. అత్తమ్మా మా అమ్మ మళ్ళీ నన్ను జైలేసి కుక్క నోట్లను కొడుతుండు. సరే నేనే వస్తుండు. ఏమైంది? నువ్వెందుకు వచ్చినావు? అల్లుడు వస్తున్నా అని చెప్పి నువ్వు వచ్చినది. అల్లుడిని పొట్టు కొట్టినవంట స్టేషన్కి వస్తే. నేనెందుకు కొట్టినా నాకు అర్థం కాదు. అటు రానే లేరు పోలీస్ స్టేషన్ కి. అల్లుడు ఈయనరా బయటికి రప్ప క్షమించాలి నన్ను. నేను చెప్ప కుక్కను కొట్టిన నన్ను. అత్త మనకి సంబంధం వద్ద ఏమొచ్చు చేసుకో ప్లీజ్. ఇక ఒక పని చేయి, ఇవన్నీ ఊకే ప్రాబ్లమ్స్ రావద్దండి. ఒక పని చేద్దాం, పోలీస్ స్టేషన్ లో నా బిడ్డను పెళ్లి చేసుకోండి. దీనికి మించిన ప్రూఫ్ ఏడు ఉండదు. పెళ్లి చేసుకో. ఓకే మీకు హనీమూన్కి మంచిగా మాల్దీవ్స్ ప్లాన్ చేస్తా. మీరు ఏం చేయండి అంటే అప్పటివరకు ఇంటికి వెళ్ళండి. నాకు చిన్న కేసులు ఉన్నాయి, చూసుకొని వస్తా. వాళ్ళ బొక్కలు ఇరగొట్టేసి వస్తా. సరే మామ, వెళ్ళండి. నేను ఇంటికి వెళ్తున్నా కదా, కొత్త పెళ్ళయింది. ఇప్పుడు ఇగో ఇది నా ఫోటో, బిడ్డ ఫోటో ఇచ్చిన, దాంట్లో మీ ఫోటో కూడా యాడ్ చేసి అల్లుని ఫోటోతో పాటు ఒక ఫ్రేమ్ కట్టేయండి, సరేనా? ఫ్యామిలీ ఫోటో ఇంట్లో అత్తమ్మ నేను మామతో ఒకటి మాట్లాడేసి వస్తా. సరే అల్లుడు. అల్లుడు కట్నం కింద నాకు ఏం పెట్టలేరు, స్టేషన్లో పెళ్లి చేసేసారు.